పుట్టేవరేంత అందంగా. డాడీ రే నీకంత సీన్ లేదు కానీ కరెంట్ బిల్ కట్టి సచ్చావా లేదా? లేదు డాడీ. ముందు కట్టిసావు. కట్టేస్తా డాడీ, కట్టేస్తా. సరే మరి. సరే డాడీ సరే. ముందు అర్జెంట్గా కరెంట్ బిల్ కట్టాలి. రే ఫోన్ పేలో కరెంట్ బిల్ లేదేంట్రా? యూపీఐ కరెంట్ బిల్ పేమెంట్ ఆపేసింది కదరా. అంటే ఫ్రీ బస్ లాగా ఫ్రీ కరెంట్ బిల్లా? మన డబ్బులు కట్టే పని లేదా? బిల్ పేమెంట్స్ అన్ని భారత బిల్ పే సిస్టమ్ ద్వారా జరగాలని చెప్పేసి రీసెంట్ గా ఆర్బీఐ ఒక రూల్ అయితే పాస్ చేసింది. కానీ బ్యాంకులు ఏమో ఆ బిల్ పేమెంట్ సిస్టమ్ యాక్టివేట్ చేసుకోలేదు. సో అందుకని చెప్పేసి ఆపేసింది. మరి ఇప్పుడు ఎలా కట్టాలరా? టీఎస్ వాళ్ళైతే టీజీఎస్ పీడీసీఎల్ యాప్ నుంచి కానీ వెబ్సైట్ నుంచి కానీ పేమెంట్ చేయాలి. ఏపీ అయితేనేమో ఏపీఎస్ పీడీసీఎల్ యాప్ నుంచి కానీ వెబ్సైట్ నుంచి కానీ పేమెంట్ చేయాలి. హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా యూపీఐ పేమెంట్స్ ద్వారా కరెంట్ బిల్ కట్టే ఫెసిలిటీ ఆర్బీఐ తీసేసింది. సో దానికి ఆల్టర్నేటివ్ ఎలా ఏంటనే దాని గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ప్రెసెంట్ అయితే టీఎస్ పీపుల్ అయితే మనకి టీజీఎస్ పీడీసీఎల్ యాప్ నుంచి అయితే పేమెంట్ చేసుకోవచ్చు, అలాగే వెబ్సైట్ నుంచి కూడా పేమెంట్ చేసుకోవచ్చు. సో మనకి గూగుల్ ప్లే స్టోర్ లో అయితే టీజీఎస్ పీడీసీఎల్ అని సెర్చ్ చేసి మీకు యాప్ వస్తుంది. యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే యూఎస్సీ నెంబర్, అంటే కరెంట్ బిల్ పైన యూఎస్సీ నెంబర్ ఉండేది కదా. సో ఆ యూఎస్సీ నెంబర్, మీ నేమ్, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ ద్వారా వెరిఫై చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక నోటిఫికేషన్ ఎలా వచ్చేసి యాప్ ఓపెన్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. యాడ్ యూఎస్సీ నెంబర్, డిలీట్ యూఎస్సీ నెంబర్, లాగౌట్. అంటే మీరు సర్వీస్ నెంబర్ యాడ్ చేసుకోవడానికి, డిలీట్ చేసుకోవడానికి, యాప్ లాగౌట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ మనకి డాష్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ మీ నేమ్, మీ మొబైల్ నెంబరు, అలాగే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. పే బిల్, అలాగే బిల్ హిస్టరీ, అలాగే అదర్ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. మాక్సిమం మనం ఫస్ట్ 2 ఆప్షన్స్ యూజ్ చేస్తాం. అంటే బిల్ పే అలాగే బిల్ హిస్టరీ 2 మాత్రం ఎక్కువ యూజ్ చేస్తాము. ఇంకా కింద చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అంటే మనకి పవర్ లేకపోయినా కానీ, పవర్ ఇష్యూ ఉన్నా కానీ, లేకపోతే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కానీ, లేకపోతే మీటర్ ఏదైనా కాలిపోయినా కానీ, లేకపోతే బిల్లింగ్ ఇష్యూస్ ఉన్నా కానీ, ఇలాంటి ఏ ఇష్యూస్ ఉన్నా సరే ఇలా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అలాగే న్యూ మీటర్ సర్వీస్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. నేమ్ కరెక్షన్ ఉన్నా కానీ, లేకపోతే అడ్రస్ కరెక్షన్ ఉన్నా కానీ, లేకపోతే ఎల్టీ మీటర్, హెచ్టీ మీటర్ ఈ చేంజెస్ రిలేటెడ్ కానీ, ఇలా ఏది ఉన్నా కానీ మాక్సిమం ఇష్యూస్ అయితే కింద రిక్వెస్ట్ అయితే ఉన్నాయి. వాటిని అయితే ఒకసారి చూడండి. ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ మరి రెస్పాండ్ అవుతారో లేదో తెలియదు రిక్వెస్ట్ పెడితే. నెక్స్ట్ బిల్ పేమెంట్ చూద్దాము. ఇక్కడ పే బిల్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసి మన సర్వీస్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే యూఎస్సీ నెంబర్, సర్వీస్ నెంబర్, నేమ్, అడ్రస్, అలాగే ఎన్ని యూనిట్స్ వచ్చాయి, బిల్ డేట్ ఏంటి, బిల్ డ్యూ డేట్ ఏంటి, అలాగే అమౌంట్ ఎంత పే చేయాలి అనేది మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ నుంచి మనకి పేమెంట్ గేట్వేకి రీడైరెక్ట్ అవుతుంది. టీ వ్యాలెట్, బిల్ డెస్క్, పేటిఎం ఈ 3 ఆప్షన్స్ నుంచి అయితే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. నేనైతే మాక్సిమం బిల్ డెస్క్ యూజ్ చేస్తాను. మీకు నచ్చిన పేమెంట్ గేట్వే పైన ట్యాప్ చేస్తే ఇక్కడ ఛార్జెస్ పడతాయి. అంటే ట్రాన్సాక్షన్కి ఎంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు, అంటే నెట్ బ్యాంకింగ్ ఎంత, రూపే క్రెడిట్ కార్డుకి ఎంత, అలాగే క్యాష్ వ్యాలెట్స్కి కానీ, సో ఎంత ఛార్జెస్ ఏంటని చూపిస్తుంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అమౌంట్ ప్రొసీడ్ టు పే అని చూపిస్తుంది, అమౌంట్ చూపించేసి. సో ఇక్కడ నుంచి మీరు డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, ఇలాగ వ్యాలెట్ ఇలాగ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిల్ హిస్టరీ. సో ఈ బిల్ హిస్టరీ పైన ట్యాప్ చేసి మీ సర్వీస్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రజెంట్ మంత్ అయితే ఏం చూపించదు, ఎందుకంటే అది డాష్ బోర్డ్లో వస్తుంది కాబట్టి. నెక్స్ట్ బిల్ లెడ్జర్లో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మీకు ఎంత కరెంట్ బిల్ వచ్చింది మంత్ వైజ్గా, అలాగే ఎంత పే చేశారు, అడ్జస్ట్మెంట్ కానీ ఏమన్నా ఉన్నాయా, అంటే ఇంకా బ్యాలెన్స్ ఏమన్నా ఉందా, ఇవన్నీ కంప్లీట్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ యూనిట్స్లో మీకు ఎన్ని యూనిట్స్ కరెంట్ బిల్ అనేది కన్జ్యూమ్ చేశారనేది కూడా లాస్ట్ 2 ఇయర్స్ డేటా మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇంకా ఆండ్రాయిడ్ యాప్తో పాటు వెబ్సైట్లో కూడా మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఆ వెబ్సైట్ లింక్స్, అంటే ఏపీ కానీ తెలంగాణ వెబ్సైట్ లింక్స్ కానీ, అలాగే యాప్ లింక్స్ కానీ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా వెబ్సైట్లో కూడా మీ సర్వీస్ నెంబర్ ఇచ్చేసి మీరు బిల్ పేమెంట్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక ఏపీ వచ్చేసి సెంట్రల్ పవర్ ఒక యాప్ ఉందన్నమాట. సో దాని నుంచి కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ సర్వీస్ నెంబర్ యాడ్ చేసుకొని మీరు బిల్ పేమెంట్ అయితే ఇక్కడ నుంచి కంప్లీట్ చేసుకోవచ్చు. ఏపీలో పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన యాప్లో అయితే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఏపీఎస్పీడీసీఎల్ కానీ, సెంట్రల్ పవర్ కానీ, ఈస్టర్న్ పవర్ సప్లై కానీ, వీటిలో కానీ మీరు పేమెంట్స్ అయితే ఇక్కడ నుంచి కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే మనకి వెబ్సైట్లో కూడా ఉన్నాయన్నమాట వీటికి. ఈ వెబ్సైట్స్లో కూడా మీరు పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏపీ అండ్ టీఎస్ సంబంధించి కరెంట్ బిల్ పేమెంట్ చేయడానికి వెబ్సైట్ అడ్రస్ కానీ, యాప్ లింక్స్ కానీ నేను డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. నాన్నగారు కరెంట్ బిల్ కట్టేశానండి. వీటికేం తక్కువ లేదు.